హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ క్యాప్సికమ్ వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు అది చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ క్యాప్సికమ్ తీసుకొని ఆ క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని అందులో సగం ముక్క ఉల్లిగడ్డ, టమాటాలు 2, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన వీడియో మిస్ అయింది. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ ఆయిల్లో వేయాలండి. ఇది 3 to 5 మినిట్స్లో మగ్గిపోతుందండి. మనం పచ్చిగా తీసుకున్నాం కదా ఇంతకుముందు గ్రైండ్ చేసినప్పుడు అవన్నీ, అందుకే ఇది కొద్దిగా మగ్గనివ్వాలండి. టమాటా వాటన్నిటిని కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇందులోనే. ఇది 3 to 5 మినిట్స్లో మగ్గుతుందండి. ఇది మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ పీసెస్ని, ఆ పీసెస్ని ఇందులో వేయాలి. క్యాప్సికమ్ హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి కర్రీ అండి. నేను ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఖచ్చితంగా ఇది మార్కెట్లో కనిపిస్తే తెచ్చుకొని కర్రీ చేసుకోండి. తర్వాత ఈ ముక్కలు వేసిన తర్వాత ఇవి కూడా అండి ఫాస్ట్గా మగ్గిపోతాయండి. క్యాప్సికమ్ అనేది కూడా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఏదైనా మీకు అర్జెంట్ వర్క్ వేరే ఏదైనా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు ఫాస్ట్గా అయ్యే కర్రీ కావాలంటే క్యాప్సికమ్ చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా లవంగాల పొడి ఇందులో వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేయకపోతే కారం వేసుకోండి. నేను ఇక్కడ ఫ్రై టైప్లో చేయకుండా కొద్దిగా గ్రేవీ కావాలి అని చెప్పి చిన్న టీ గ్లాసులో సగం గ్లాస్ వాటర్ పోసారండి. ఆ వీడియో మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. 2 వీడియోస్ ఈ వీడియోలో మిస్ అయ్యాయి, సారీ అండి. నేనే వీడియో తీస్తూ అన్నీ చెప్పటం వల్ల కూడా కొన్ని మిస్ అవుతున్నాయి, సారీ. లాస్ట్లో ఇలా కొంచెం వాటర్ పోసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచేసి కొత్తిమీర వేసుకొని దించేసేటండి. క్యాప్సికమ్ కర్రీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.